హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుక్కలదొడ్డిగా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభిస్తున్నటువంటి అన్నగారు మరియు మా విద్యార్థి అయినటువంటి అసల్ రెడ్డి గారు. ముఖ్యంగా అన్నగారి వాయిస్ తీసుకుందాం. మేము పొద్దుటూరు నుంచి వంగలి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొద్దుటూరు నుంచి 4వ సుడి పాదయాత్ర జరపడం జరుగుతున్నది. ఇప్పుడు మేము చివరి అంకంలో ఉన్నాము. 4వ సుడి ప్రతి సంవత్సరము టీటీడీ కళ్యాణ మండపం నుంచి వంగలి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వద్రాల రెడ్డి గారి ఆశీస్సులతో మేము చేయడం జరుగుతున్నది. 8వ తేదీ ఉదయం అక్కడ బయలుదేరడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నానికి అన్నమయ్య పాటతో అక్కడికి తిరుపతి దేవస్థానం చేరుకొని రేపు ఆ యొక్క దేవుని దర్శనం కూడా ఈ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే డబ్బుల గురించి 300 దర్శనం గురించి అర్థంత కూడా మొత్తం కూడా భక్తాదులందరి గురించి దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ భక్తులకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు భక్తాదులందరి తరఫున నేను నారాయణ రెడ్డి గారికి కానీ వద్రాల రెడ్డి గారికి కానీ నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రధాన కారకుడైనటువంటి మన నారాయణ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాము. అన్నమయ్య మార్గంలో రియల్ ఎస్టేట్ ఇతను కూడా మాతో పాటు అన్నమయ్య మార్గంలో పాదయాత్ర కోసం ఎలాంటి సౌకర్యాలకు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్కరికి ఈ పొట్లంతో పాటు ఇందులో 4 నీళ్ల ప్యాకెట్లు, 1 వాటర్ బాటిల్, 5 ORS ప్యాకెట్స్, 2 జామ పండ్లు, 2 కమలా పండ్లు ఉన్నాయి. దీనితో పాటు తిననీకి సరిపడా పులిహోర ప్యాకెట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు, తెల్లవారుజామునే లేచి పాదయాత్ర భక్తులకు ఆహార పొట్లాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పాదయాత్ర మొత్తం ఈ పాదయాత్రకు పట్టే రోజులు 6 రోజులు. మీరు 8వ తేదీ నుండి బయలుదేరిన భక్తులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ RMP డాక్టర్లు ఇస్తుంటారు. ఒక్కొక్క రోజు మధ్యాహ్నం ఒక చోట విడిది ఏర్పాటు చేసి ఆహారం తింటూ ఉంటారు. తర్వాత రాత్రి కొన్ని కిలోమీటర్లు దూరం చేరుకొని రాత్రి విడిది ఏర్పాటు చేస్తుంటారు. ఈ విడిది కేవలం దగ్గరనో హోటల్లోనో ఆ పరిస్థితులను బట్టి ఏర్పాటు చేసుకుంటారు. కాళ్ళ నొప్పులు తగ్గాలని ఉడుపు నీళ్లు ప్రతిరోజు ఉదయం రాత్రి ఈ బృందం వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఇక్కడ రాత్రి బస కుక్కలదొడ్డి గ్రామంలోని మాడి తోటలో ఏర్పాటు చేశారు. అందరూ ఉడుపు నీళ్లు స్నానం చేసి అల్పాహారం తిని అన్నమయ్య మార్గానికి బయలుదేరుతున్నారు. కుక్కలదొడ్డి నుంచి కేశవరెడ్డి స్కూల్ నుంచి కొంచెం ముందరికి వస్తే ఇక్కడి నుంచి అన్నమయ్య మార్గం స్టార్ట్ అవుతుంది. భక్తులందరూ ఇక్కడి నుంచే ఉన్నారు. చూడండి, మా గుర్తు పెట్టుకోండి. కేశవరెడ్డి స్కూల్ కొంచెం దగ్గర, ఇది కేశవరెడ్డి స్కూల్ కవరే. కానీ తన ఎదురుతా ఒక దారి ఉంటుంది. ఆ దారే అన్నమయ్య మార్గం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి కాలిబాటను వెళ్తూ ఉంటారు. రోడ్డు దగ్గర నుంచి ఒక 150 అడుగులు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ దాటి ఇంకా అవతల పెద్ద రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ మార్గం బట్టి వెళ్ళాలి. అతను భక్తాదులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఉన్నటువంటి మా మిత్రుడు గోపాల్
మంచి వ్యవసాయదారుడు. కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడ పైన ఇంకొక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని అట్టే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇదంతా ఒక గైడ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఎవరి కొద్ది వాళ్ళు స్వతంత్రంగా అయితే ప్రయత్నిస్తారు. ఈ కింది ట్యాక్ ఎదుగుతానే పై ట్యాక్ ఎదుగుతా దిగి అక్కడి నుంచి కిందికి వెళ్తారు. ఇదంతా మనకు గైడ్ వివరిస్తూ ఉన్నాడు. చెప్పారా నీ పేరు? చంద్ర. ఈ అన్నమయ్య మార్గానికి గైడ్. ఎవరు తప్పుకోకుండా, మార్గం తప్పుకోకుండా అందరినీ సురక్షితంగా తెచ్చిపోయే బాధ్యత ఇతని మీద ఉంది కాబట్టి అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్తాడు. అందరూ గమనించండి, ఈ యాత్ర అటవీ శాఖ వారి అనుమతితోనే ఈ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు ఫారెస్ట్ ఆఫీసర్స్ అనుమతి ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. క్రూర జంతువులు తమ పని తాము చేసుకొని పోతాయి. జాగ్రత్త. ఖచ్చితంగా అటవీ అధికారుల అనుమతి ఉండాలి. మా బాబాయ్, మా ఫ్రెండ్ బాబాయ్ వచ్చి మాకు బాబాయ్ అడుగు అక్కడ అబ్బాయి. ఇద్దరితో అన్నమయ్య మార్గంలో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. మా మరో మిత్రుడు రైల్వే ట్రాక్ దిగి తర్వాత ఈ నడక మార్గం కనపడుతుంది. ఈ నడక మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది మా మిత్రుడు రావు తగ్గాలని ఒకరోజు అన్నమయ్య మార్గంలో చెబుతారని ఎవరో సలహా ఇచ్చారంట. దాంతో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. హాయ్ చెప్పురా సురేందర్. హాయ్ చెప్పురా. హాయ్. ఊహకు అందని ఆనందాలు చిగురిస్తున్న ఈ అడవిలో ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో మనసు కోరే మరో లోకం చూడాలని అన్నమయ్య మార్గం. ప్రకృతి కన్నా గొప్పది ఏదీ లేదని తెలుసుకోండి. ఇక్కడ రైల్వే ట్రాక్ నుండి కొంచెం దూరం రాగానే 2 దారులు మనకు కనబడతాయి. గుడి ప్రక్క దారి తుంబుర తీర్థం కూడా తిరుమలకు వెళుతుంది. ఎదురుగా ఉన్న దారి అన్నమయ్య కాలిబాట దారి. కాబట్టి మా ప్రయాణం ఎదురు దారి కూడానే పోతూ ఉన్నది. దారంటూ పోతూ ఉంటే మనకు రకరకాల చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. ఇవి ఏ చెట్టు ఏదో మనకు అర్థం కాలేదు కాబట్టి చాలా చెట్టుగా ఉంటాయి. మా సోదరుడు సాంబుడు అంటే శివుడు. ఈ శివుడు కూడా ఆ దేవదేవుడు దర్శించాలని ప్రకృతి అందమంటే బయటేసిన పల్లె పడుతుల చదువు తన నుదుటి ఎర్ర సింధూర మల్లె తన కలువ రేకుల్లాంటి కల్లవలే ఇచ్చిన చెరువులోని ఈయన పంతులు గారు గుడిలో వేదాలు, బడిలో పిల్లలకు జ్ఞాన పాఠాలు మనతో పాటు ముద్దుటూరు నుండి వస్తూ ఉన్నాడు. వీరికి మొదటి రోజు కాళ్ళు సహకరించలేదట. అంతా ఆ శ్రీవారి మీద భారం ఆనందంగా వస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో దారికి ఇటువైపు అటువైపు గడ్డి పరకలు మనకు ఎన్నడూ పీల్చని సువాసన ఇస్తూ ఉన్నాయి. ఎంతటి ఆనందం వస్తుందో ఆ గాలి పీల్చేవారికి తెలుస్తుంది.
ఈ మాస్టారు గారిది గుంతకల్లు. ఈ పాదయాత్ర గురించి మిత్రుల ద్వారా తెలుసుకొని కుక్కలదొడ్డి ప్రాంతానికి ఈరోజు తెల్లవారుజామున చేరుకున్నాను. ఈ అమ్మగారు నెత్తి మీద నీళ్లు ఆహారపు సంచి పెట్టుకొని చాలా హుషారుగా నడుస్తుంది. ఆ ఆకాశపు నీటి పప్పు చెట్లపై నుండి చూడండి. ఇక్కడ పుణ్య దంపతులు ఇద్దరు ఒకరిని అనుసరిస్తూ మరొకరు హుషారుగా ఆ శ్రీవారు దంపతులు ఇద్దరూ రండి, లేకుంటే నేను విలువైనది కోల్పోయాను. అది ఏంటంటే ఆ శ్రీవారు జ్ఞానాద్రి కొండలలో అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఒక పవిత్రమైన గోవును దానం చేయాలని అడిగారు. దానికి అగస్త్యుడు, మీరు సతీ సమేతంగా వస్తేనే దానాన్ని పరిపూర్ణత వస్తుందని చెప్పారు. సరైన తరువాత కొంతకాలానికి పద్మావతితో వివాహమాడి గోవు కోసం వస్తాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి లేనందున శిష్యులు గోవు కొద్ది సమయం శ్రీవారు సతీ సమేతంగా వెళుతారు. కొంత దూరం వెళ్ళాక అగస్త్యుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఒక గోవు తీసుకొని, గోవు ఇందా స్వామి, గోవు ఇందా స్వామి, గోవింద గోవింద శ్రీవారి గోవింద ఇప్పుడు మనం 7 కొండలలోని మొదటి కొండను ఎక్కబోతున్నాము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 చేతుల పడగలమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 చేతుల పడగలమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నరము, అదిగో బ్రహ్మాదులకము రూపము, అదిగో నిత్య నివాసమఖిల మునులకు. అదిగో నిత్య నివాసమఖిల మునులకు. అదే సూర్యుడు, అదే మృత్యుడు, ఆనందమయము. అదే సూర్యుడు, అదే మృత్యుడు, ఆనందమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము.
శ్రీ వెంకటపతికి తిరునైనది భావింప సకల సంపద రూపమదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పొడగంటి వయ్యామి పురుషోత్తమ